విశాఖ రీజియన్ పరిధిలో ఈ ఏడాది 382 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు వెల్లడించారు. అందులో 30 కోట్ల రూపాయల లాభాలుగా పేర్కొన్నారు. విశాఖ రీజియన్ ఆర్టీసీ అధికారులతో జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో సురేంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 22% అద్దె బస్సులు ఉన్నాయన్నారు. 35% వరకు పెంచుకునే అవకాశముందన్నారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేయడం ద్వారా 750 కోట్ల రూపాయల అదనపు భారం సంస్థపై పడిందన్నారు. ఇప్పటిదాకా ఆపరేషన్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత పర్సనల్ డిపార్ట్మెంట్ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేషియో ఈ రీజియన్లో ఒక 5% ఇంప్రూవ్మెంట్ తీసుకుని రాగలిగారు. రీజియన్లో పనిచేసినటువంటి అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. వెహికల్ యూటిలైజేషన్ అన్నెసరీగా తిరిగేటువంటి మైలేజ్ తగ్గించడం ద్వారా కొంత సేవ్ చేయగలిగారు. ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ కూడా అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్లయితే 2.3 రూపాయలు పర్ కిలోమీటర్ ఇంప్రూవ్మెంట్ సాధించారు.